ప్రియ దేవుని సంగమా, మొదటిగా మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట నా ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నాను. మంచిది. ఇంతవరకు ప్రవచనం ఎత్తి చూపించాడు అన్న యేసయ్య దేవుని యొక్క ప్రవచనాన్ని ముందుగానే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు 700 సంవత్సరాల క్రితము మరి మీకా గారు కానీ యేసయ్య గారు కానీ అలాగనే ఇతర భక్తులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు 700 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి మెస్సయ్య వస్తాడని వాళ్ళ ప్రవచనాల గ్రంథాలలో ప్రవచనాల రూపకంగా మనకు ఈ దినమందు తెలియజేశాడు. అందుకే మొదటిగా యేసయ్య యొక్క గ్రంథకర్త రాసినట్టు ఆ వచనాన్ని మీకు ఆయన తెలియజేశాడు. నేను కూడా కొన్ని 2 ప్రవచనాలు చూపించి మిగతా నేను మీకు సంఘంలో కొన్ని మాటలు చెప్పాను. తూర్పు నుండి వచ్చిన 3 జ్ఞానులు, వారి పేరు ఏమిటి, వారు ఏం తెచ్చారు అనేది మనం చూసినాము. కానీ వారు ఏ దేశం నుండి వచ్చారు, వారి పేరు ఏమిటి నేను మీకు క్రిస్టమస్ రోజున తెలియజేస్తానని సంఘంలో మీకు నేను వాగ్దానం చేశాను. అలాగనే మరి ఒక పేరు నేను చెప్తానన్నాను. ఏ పేరు చెప్తానండి? ఏం పేరు చెప్తాను? మరియమ్మ తండ్రి. గుర్తుంది ఎవరికన్నా? మరియమ్మ తండ్రి పేరు నేను చెప్తానన్నాను. బహుశా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఆ పేర్లు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమయం ముందు జెరూసలేములో కొందరు గొర్రెల కాపుర్లు మేకలు కాసుకుంటూ అడవిలోనే తన జీవనాన్ని కొనసాగిస్తూ మేకలు మేపుకుంటూ ఆయా కొండ ప్రాంతాలలో తిరుగుతున్నారు వాళ్ళు. అందులో ఒకరు లూకా గారు రాసిన యొక్క చరిత్ర నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే లూకా అనగా డాక్టర్ కాబట్టి ఆయన వైద్యుడు, రోగులు స్వస్థపరిచే రోగులను బాగు చేసేవాడు. వైద్యుడు అంటే సామాన్యంగా నమ్మేవాడు కాదు. ఎందుకనగా ఒక శిశువు పుట్టులేడు అన్న మాటకు దానికి ఎన్నో రుజువులు ఉంటేనే ఈ లూకా గ్రంథకర్త తన గ్రంథంలో రాయటానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ వైద్యుడైన లూకా ఒకసారి గొర్రెల కాపురులు వచ్చి, అయ్యా మేము గొర్రెలు కాసుకుంటుండగా మా గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది, ఆ గొర్రె కోసం మేము రాళ్ళు వేస్తూ తిరుగుతున్నాం. కాబట్టి అనుకోని స్థితిలో ఒక శబ్దం మాకు వినపడ్డది. మేము రాయి విసిరినప్పుడు ఆ ప్రాంతాల తగిలినప్పుడు ఒక శబ్దం మాకు వినపడ్డది. అందులో ఆ కుండలు ఉన్నాయి. ఆ కుండలలో మరి ఏమైనా బంగారం ఉందేమని, వెండి ఉందేమని ఆశించి మేము అక్కడికి వెళ్ళాం. కానీ ఆశించిన రీతి అడిగి పోయిన తర్వాత ఆ శబ్దం విన్న ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క కుండను మేము బయటికి లాగిన తర్వాత అందులో బంగారం లేదు, వెండి లేదు. కానీ అందులో ఈ పేపర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి డాక్టర్ లూకా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన రాస్తున్నాడు, తన గ్రంథంలో రాస్తూ అంటాడు, లూకా సువార్త 24వ అధ్యాయం అంతకంటే మునుపు ఒక వచనం చదవండి. కీర్తనకారుడు 40వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను కూర్చున్న రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన
జాగ్రత్త వినాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను నన్ను గూర్చిన రాయబడిన ప్రకారము నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు నేను మీతో చెప్పిన మాటలు నెరవేరినవని మీతో చెప్పాను. ఈ మాటలు ఆ గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్నాయి. ఏ మాటలండి? కీర్తన గ్రంథం 40:7 అంటాడు, అప్పుడు పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారం. ఎప్పుడండి? ఎప్పుడు? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించక మునుపు యెషయా గ్రంథకర్త రాశాడు. ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాల కిందట? 7 సంవత్సరాల కిందట తన ప్రవచనం రాశాడు. ఆ ప్రవచనం ఎక్కడ ఉంది? గ్రంథపు చుట్టలలో ఉంది. అందుకే యూదుల రాజు కాడికి వచ్చి జ్ఞానం అడుగుతున్నాడు, అయ్యా మేము తూర్పు దేశం చుక్కను చూసి వచ్చితిమి. ఆ చుక్క మరి చిన్న చుక్క కాదు, నక్షత్రముల కల్లా బహు భయంకరమైన చుక్కగా కనపడుతున్నది. ఆ చుక్కని ఎవరిని చూస్తుందంటే ఈ లోకాన్ని వేలబోయే రాజును మాత్రమే చూపించే చుక్కది. కాబట్టి రాజా, ఆ నక్షత్రం చూసి మేము మీ యొద్దకు వచ్చితిమి. యూదులుగా రాజుగా పుట్టినవాడు ఏ ఇంట్లో పుట్టాడని చెప్పి యూదుల రాజులే కలవరం పరిచిన జ్ఞానులండి. ఆ లోపు ఈయన రాజుల శాస్త్రవేత్తలందరినీ పిలిచి, అయ్యా మీ యొక్క గ్రంథములో ఏమైతే రాయబడింది, యూదుల రాజుగా నేనుండగా నా స్థానంలో మరొక రాజు పుట్టినాడని జ్ఞానులు తెలుపుచున్నారు. ఓ శాస్త్రులారా, మీ గ్రంథాలు తీసుకొని రండి. మీ గ్రంథాలలో ఇప్పి దాంట్లో ఏముంది చదవమన్నప్పుడు ఈ మాటలు రాయబడినాయి. ఏ మాటలండి? అప్పుడు పుస్తకపు చుట్టలో ఏమైనా పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చి తిని. యేసుక్రీస్తు 700 సంవత్సరాలు ఈ భూమి మీదకి రాకమునిపే ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఎవరు రాశారండి? ఎవరిచ్చారు అది? దేవుడైనా యెహోవా మోషేకును అందించాడు. ఈ పంచగ్రంథాలలో కూడా మనం చూస్తాం. పంచగ్రంథాలు అనగా మోషే రచించిన పంచగ్రంథాలు. అందుకే ఆది కాండంలో కూడా క్రీస్తు పుట్టుక ఉంది, కొత్త నిబంధనలో కూడా క్రీస్తు పుట్టుక ఉంది. అవన్నీ చూపించడానికి నాకు సమయం లేదు, కానీ కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసి త్వరగా నేను ముందుకు వెళుతాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆది కాండంలో క్రీస్తు పుట్టుక గురించి రాయబడింది. చివరిగా ప్రకటన గ్రంథంలో కూడా యేసు వచ్చే దినాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆయన నేను ఏ చుట్టలైతే ఏ మాటలు చెప్పానో అదే విధానంగా చెప్పిన మాట నెరవేర్చడానికి నా ప్రభు అయిన యేసు క్రీస్తు తన యొక్క యాజకులు చెప్పినట్టు లేకపోతే ప్రవక్తలు చెప్పినట్టు మాటలు నెరవేర్చడానికి ఈ దినమందు ఆ గ్రంథాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శరీరధారిగా మరి మనిషి వలె శరీరం ధరించుకొని రక్త మాంసం ధరించుకొని ఈ లోకానికి జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, మీరు అడగవచ్చు యేసుక్రీస్తు డేటు బైబిల్ గ్రంథంలో ఉన్నదని. ఆయన పుట్టిన తేదీ బైబిల్ గ్రంథంలో లేదు, కానీ చలికాలం అని మాత్రమే రాయబడి ఉన్నది. దానికి నిదర్శనం చలికాలం అనగా 3 నెలల పాటు మనకు చలికాలం ఉంటుంది. ఎన్ని అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలంతా ఉన్నది. కానీ కాబట్టి నవంబర్ నెలలో 21వ తారీఖు నుండి ఈ చలికాలం స్టార్ట్ అవుతుంటది. ఆ నుండి ఫిబ్రవరి, మార్చి మరి 10వ తారీఖు వరకు కూడా చలికాలం అని బైబిల్ యొక్క పండితులు తెలియజేశారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టిన డేటు బైబిల్లో లేకపోవచ్చు, కానీ ఆయన జన్మించింది వాస్తవమే, ఆయన పుట్టింది వాస్తవమే, ఆయన ఈ లోకానికి వచ్చింది వాస్తవమే. ఇవన్నీ కూడా సజీవులుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కనుకనే
ఆ దినమందు యేసుక్రీస్తు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఈ దినమందు మనమందరం కూడా క్రిస్మస్ పండుగ జరుపు. ఎందుకని ఏ ఆధారం బట్టి నేను చెప్పగలుగుతానంటే చలికాలం అని అన్నారు. అందుకే గొల్లలో అడవిలో తమ మందను కాచుకొనుచుండగా, వారు ఏ ప్రాంతం ఏ కాలంలో కాస్తున్నారండి? వాళ్ళు చలికాలంలో తమ మందను కాచుకొనుచుండగా గాబ్రియేలైన దూత వారి వద్దకు వెళ్ళి ఈ వర్తమానాన్ని వారికి అందించింది. వారు చలి కాచుకుంటున్నారంటే ఎలా కాచుకుంటున్నారు? మంట వేసి కాచుకుంటున్నారు. ఎండాకాలం ఏమైనా కాచుకుంటానండి? సగబడుతుంది ఇప్పుడే కదా. అందుకని వారు చలికాలం మందను కాచుకుంటున్నారు. ఆ చలికి తట్టుకోలేక మంట వేసుకొని కాచుకున్న సందర్భంలో గాబ్రియేలు దూత వారికి వెళ్ళి వారి ఎద్దకెళ్ళి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన దినమా అని ఆ గ్రంథపు చుట్టంలో లేఖనాల్లో రాయబడి ఉన్న ప్రకారము ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకే జ్ఞానులు ఏ రోజు దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు యొక్క ఆయన పుట్టిన జాడ తెలుసుకొని ఆ నక్షత్రం కూడా బయలుదేరి సుమారుగా యేసుక్రీస్తు చెంతకు చేరేందుకు వాళ్ళకు 2 సంవత్సరాల కాలము పట్టిందండి. ఎన్ని సంవత్సరాలండి? మన ఊరికి పోవాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ మీరు హైదరాబాద్ పోవాలనుకోండి, ఒక నైట్ అనగా 12 గంటల సమయం. అయితే జ్ఞానంలో యేసు ప్రభువును దర్శించడానికి, యేసు ప్రభువును చూడటానికి ఆ నక్షత్రం ముందుగా ఉండి వారిని నడిపించే విధానము 2 సంవత్సరాలు పట్టింది యేసుక్రీస్తును దర్శించడానికి. ఆ యొక్క జ్ఞానుల పేరు నేను తెలియజేస్తాను చూడండి. అందులో మీకు బైబిల్లో రాయబడవు కానీ చరిత్రలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. అందుకే నేను మీ యొక్క ఈ మాటలు నేను తెలియజేస్తాను. మొదటి జ్ఞాని పేరు దయచేసి రాసుకోవచ్చు. ఒకవేళ తెలిసిన వారైతే అవసరం లేదు, తెలియని వారైతే రాసుకోండి. మొదటి జ్ఞాని పేరు కాస్పర్. ఏ పేరండి? కాస్పర్. మొదటి జ్ఞాని పేరు కాస్పర్. ఆయన ఏ దేశం నుండి వచ్చిందంటే ప్రాచీక దేశం నుండి ఆయన వచ్చాడు. ఏ దేశం నుండి అండి? ప్రాచీక దేశం నుండి వచ్చినవాడు. ఈ మొదటి జ్ఞాని వస్తా ఆయన ఏమి తీసుకొని వచ్చాడంటే బంగారాన్ని తీసుకొని వచ్చాడు. ఏ దేశం నుండి? పారసీక దేశం నుండి. రెండవ జ్ఞాని పేరు మెల్కిసెదెక్. ఏ పేరండి? మెల్కిసెదెక్ రెండవ జ్ఞాని పేరు. ఆయన ఏ దేశం నుండి వచ్చినవాడంటే చీనా దేశం నుండి వచ్చినవాడు. ఏ దేశం నుండి అండి? చీనా దేశం నుండి వచ్చినవాడు. మూడవ జ్ఞాని పేరు మల్లికార్జున. ఏ పేరండి? మల్లికార్జున. అంటే బహుశా మనకి ఇప్పుడు బల్బులు వెలిగినవచ్చు కదండి. ఈ పేరును బట్టి మన బల్బులు వెలిగిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్తే ఒకసారి హల్లెలూయా. సరే, ఇక ఏ దేశం నుండి వచ్చినంటే హిందూ దేశం నుండి వచ్చిన వాడి జ్ఞాని. ఫస్ట్ ఏమో బంగారాన్ని తీసుకొచ్చాడు. రెండవ జ్ఞాని ఏమో బోలాన్ని తీసుకొని వచ్చేవాడు. మూడవ జ్ఞాని ఏమో మల్లికార్జున, హిందూ దేశం నుండి వచ్చినవాడు. అతను సాంబ్రాణ్యం తీసుకొని వచ్చినవాడు. ఈ మీకు బైబిల్ గ్రంథంలో కాను కాబట్టి చరిత్రలో ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఈ చరిత్ర అంతా మాకు ముందుగానే స్టడీ చేసినాం కాబట్టి ఈ మాటలు మీరు ఎక్కడైనా కొట్టుకొని చూసుకోవచ్చు. రెండవ మరి వీళ్ళు ఒక్కొక్కటి తీసుకొని వచ్చారు. మొదటి జ్ఞాని తీసుకొచ్చిన యొక్క బంగారం శ్రేష్టమైనదని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆది కాండము చదవండి. ఆది కాండము 2వ అధ్యాయం 11-12 వచ్చినాలు. ఆది కాండము 2వ అధ్యాయం 11-12 వచ్చినారు. మా నదుల గురించి చెప్పాను, తమిళనాడుతున్నారు. గబగబ తీయాలి. మీరు లేటుకు తీస్తే లేటుకునే పంపిస్తా. గట్టిగా చదవాలండి. చదవ. మొదటి దాని పేరు కిషోను. అది హవిలా దేశం అంతటన పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఏం పేరునే మొదటి నది పేరు? కిషోను.
నేను ఈ నదుల గురించి కూడా మన సంఘంలో క్లుప్తంగా చాలా వివరంగా మీకు తెలియజేశాను. 4 నది 4 శాఖలైనాయి, 4 దేశాల చుట్టూ ప్రవేశిస్తున్నాయి. ఈ 4 దేశాలు ఏ పక్క ఉన్నాయంటే తూర్పు దిక్కు నుండి ఉన్నాయండి. వారు 3 వస్తువులు తీసుకొని వచ్చారు, ముగ్గురు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 దేశాలు కూడా తూర్పు నుండి వచ్చినాయి. అందులో మొదటి జ్ఞాని తెచ్చింది పిషోని యొక్క ప్రదేశంలో నుండి. ఆ దేశంలో ఒక నది ఉంది. ఆ నది ఆ దేశమంతా కూడా పారుచున్నది. ఈ పారుచున్న ఈ నదిలో ఏముందంటే శ్రేష్టమైన బంగారం ఉంది. అక్కడ ఉంది ఆ మాట, శ్రేష్టమైన బంగారం ఉంది. మొదటి జ్ఞాని తీసుకొచ్చిన బంగారం ప్రభు సన్నిధి యొక్క పాదాల ముందు ఉంచేటప్పుడు ఆ బంగారాన్ని ఆయన ఆ నది దగ్గరకు వెళ్ళి ఆ శ్రేష్టమైన బంగారాన్ని తీసుకొని ప్రభువుకి ఇచ్చాయి. ఎలాంటి ఇవ్వాలండి? శ్రేష్టమైన ప్రభువులకు అర్పించాలి. ప్రభువునికి అర్పించాయి. కుళ్ళిపోయాయి కాదు, కృషించిపోయాయి కాదు, నశించిపోయాయి కాదు, ఇంకా పనికిరాని దేవుని దాసులకు పనికొచ్చేవి మాత్రం మనకు అవసరం. అంతేనా? చెప్పండి. హల్లెలూయా. కరెక్ట్ ఒప్పుకుంటున్నారండి. పనికిరాని ఏమో దేవుని సేవకునికి, పనికొచ్చేయేమో మనకు మాత్రం భద్రంగా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. కానీ జ్ఞాని మాత్రం వచ్చేటప్పుడు శ్రేష్టమైన బంగారాన్ని తీసుకొచ్చాడు. ఆయన పాదాల సన్నిధిలో ఉంచి సాగిలపడి నమస్కరించి, అయ్యో ఇదిగో నా తండ్రి, నా కృతజ్ఞత కానుకని ఈ బంగారాన్ని సమర్పించారు. ఈనాడు ఈ దినమందు మనము ఏ రోజైనా దేవునికి బంగారాన్ని సమర్పించారండి? సమర్పించారా? చెప్పండి ఒకసారి. నన్ను ఏదో ఒకటి చెప్పండి నాకు. కానీ తలకాయలను ఊపరాదని అయ్యారైతే కనపడతాయి. సమర్పించినవా? లేదు. నా ప్రేమ దేవుని బిడ్డలు, దేవునికి నువ్వు బంగారాన్ని కృతజ్ఞతగా నువ్వు అర్పణ చేస్తే, అదిగో జ్ఞాని, పారసికపు దేశం వచ్చిన జ్ఞాని, ఆ తర్వాత చరిత్రలో రాయబడింది. ఆయన పేరు జీవ గ్రంథం మందు లిఖితమై రాయబడింది. ఏం సమర్పించాడండి? శ్రేష్టమైన బంగారాన్ని. ఈ రోజు బంగారంలో కలితి ఉంది. ఈ రోజులలో మనుషులలో కలితి ఉంది. మనుషుల ఆత్మలో కలితి ఉంది. మనుషుల బుద్ధిలో కలితం ఉంది. మనిషి బ్రతుకులో కలితం ఉంది. మనిషి యొక్క జీవితంలో కలితం ఉంది. అందుకే ఈరోజు మనము ప్రభుకు సరైన సమర్పణ చెల్లించలేకపోతున్నాం. ఉదాహరణకు నేను మీకు తెలియజేస్తున్నాం. ఒకే జోబెలో 500 కాగితం ఉంది, ఒకే జోబెలో 200 కాగితం ఉంది, ఒకే జోబెలో 10 రూపాయల కాగితం ఉంది. ప్రభుకు కానుకలు వేస్తున్నాం. అప్పుడు ఈ జోబులో, అంటే మీకు జోబెలు ఉన్నావు కానీ మా అన్నగారికి ఉంటాయి. వెనక కూర్చున్న అన్నగారికి కానీ ముందు కూర్చున్న అన్నగారికి జోబెలు ఉంటాయి. ఈ జోబిలో ఈ చేయి పెట్టి యుద్ధం జరుగుతుంటది. ఇంకా జోబెకు చేతికి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంటది. ఏం యుద్ధం ఇది? 500 వేద్దామా, 200 వేద్దామా, 10 రూపాయలు ఏకైతే మీదని మన వాళ్ళకు ఎలా సాగుతున్న మా వాళ్ళకు ముందే తెలుసండి. కాబట్టి చివరికి అన్ని తవిడి చివరికి వచ్చేది ఏంటిదండి? 10 రూపాయలు మాత్రమే ప్రభువులకు. నా ప్రేమని దేవుని బిడ్డలారా వినండి, నువ్వు ఎంతగా సమర్పణ చేస్తావో, ఎంతగానో ప్రభువునికి నీ మనసారా, నీ హృదయంలో కొలిన కొలది, నీ మనసులో అనుకున్న కొలది నీ ప్రభువులకు నువ్వు కానుకగా సమర్పిస్తావో, అంతగా నీ కుటుంబం దీవించబడటానికి, అంతగా నీ కుటుంబం ఎదగడానికి, అంతగా నీ కుటుంబం, నీ పిల్లలు, కుమారులు వెలగడానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే ఆయన మొదటి జ్ఞాని ఏం తెచ్చాడని? శ్రేష్టమైన బంగారం అండి. శ్రేష్టమైన బంగారం సమర్పిస్తూ కొలసీలకు రాసిన పత్రికలో ఉన్నది, చదవద్దులండి. కొలసీలకు రాసిన పత్రికలో తాను సంఘంలో కానుకలు సమర్పిస్తూ తమకై తామే సమర్పించుకునేది అని రాయబడింది. ఏం సమర్పించుకున్నారండి? కానుకలు సమర్పిస్తూ తమకై తమను అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు. మొదటిగా ప్రభువునకును, ఆ తర్వాత మాకును వారు సమర్పణ జరిగించినని కానుకలు వేశారు. కానుకలతో పాటు బ్రతికినంత కాలం కానుకలు
కలిగిన నా దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపపు జీవితాన్ని, నీ చేతుకున్న బంగారాన్ని కాదు, నీ ఇంట్లో ఉన్న వెండి కాదు ఆయన కోరుకున్నది. ఆయన కోరుకుంది నీ డబ్బు కాదు, ఆయన కోరుకుంది నీ విలువైన వస్తువులు కాదు. ఒక్కొక్కరు ఉంటారు అన్నగారు, అనగా ఇదిగో ఈ 100 తీసుకొని నా పేరు చదువు. వాస్తవమే, చదువుతాం. ఈ 100 ద్వారా నువ్వు పరలోకం చేరలేవు. నువ్వు ఇచ్చే భూభాగ్యమైన 200తో నువ్వు పరలోకం చేరలేవు. నువ్వు చేరేది ఒకే ఒక మార్గం అండి. ఏ మార్గం అండి? ఎప్పుడైతే నీ జీవితాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమర్పిస్తావో, ఎప్పుడైతే నీ రోత బ్రతుకును మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ పాపం నుండి శాపం నుంచి విముక్తి పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, రక్షింపబడి యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని త్యాగం చేస్తావో, అప్పుడే నీ విలువైన కానుక, అప్పుడే నీ విలువైన జీవితం. లేకపోతే సంఘానికి రాకుండా నీ ఇష్టమైన బ్రతుకులను బ్రతుకుతూ, నీ ఇష్టముగా తాగుతూ, తూలుతూ, చిందులేస్తూ, పండగనగానే ఏదో సంవత్సరానికి ఒక్కసారి పండగ కాదండి. ప్రతి క్రైస్తవునికి ప్రతి వారం పండగే, ప్రతి వారం పండగే. ఏ దినమండి ఆ దినము? ఏ దినమండి? ప్రభు పునరుత్థాన దినము, ప్రభు శరీరంలో పాల్పంపుల దినము, ప్రభు రక్తంలో పాల్పంపుల దినము. పాల్పంపు పొందే ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి ప్రతి ఆదివారం పండగే. ఇందులో తెగలు ఉన్నారు. మళ్ళా పండగ క్రైస్తవులు ఉన్నారు, సంవత్సరం క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు పోతే మళ్ళా ఎప్పటికండి మనం కానిచ్చేది? ఏ పండగండి? అబ్బా భలే చెప్తున్నారు అక్కలారా, మీకు చాలా సంతోషం అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మళ్ళా ఈస్టర్కు మనం కనపడేది. ఈ తర్వాత ఎక్కడ ఉంటామో, ఎటు తిరుగుతామో తెలియదు. అది కాదు దేవునికి కావాల్సిన భక్తి. సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి కదా నీ బ్రతుకు. దేవుడికి శ్రేష్టమైన నాకు అర్పించమంటున్నాడు ఆయన. 2వ జ్ఞాని తెచ్చింది చూడండి. ఏం తీసుకొచ్చాడు ఆయన? బోలముని తీసుకొచ్చాడు. బోలము దేనికి సాదృశ్యం అంటే బంగారాన్ని, రాజరికాన్ని చూపిస్తుంది. బోలము చేతులు చూపిస్తుంది. ఏం చూపిస్తుందండి? ఏం తీసుకొచ్చాడు 2వ జ్ఞాని? బోలముని తీసుకొచ్చాడు. బోలమనగా అర్థం ఏంటంటే, బోలమనగా చేదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు జన్మించాడంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మన కోసం ఎందుకు శరీర రాతిగా, శరీర అవతారిగా, రక్త మాంసం పెట్టుకొని ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే, అదిగో బోలాన్ని చూపిస్తుంది. 2వ జ్ఞాని తెచ్చిన ఆ బోలము నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సదృశ్యమైనది. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనులు ఏంటంటే, మళ్ళా చదువు బిడ్డ. ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి నడిపించడానికి నా యేసుక్రీస్తు వచ్చాడు. ఈ బోలము దేనికి సాదృశ్యం అంటే మన పాపానికి సాదృశ్యమైంది, మన పాపపు బ్రతుకు సాదృశ్యమైంది. బోలమనగా చేదు. అదిగో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకం జన్మించిన మొదలుకొని 33 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేసి, ఈ లోకంలో ప్రతి మనిషి కొరకు, నీ పాపముల కోసము, నా పాపముల కోసము ఆయన రక్తము కార్చి ప్రతి పాపిని కడిగి శుద్ధీకరించి, చెడిపోయిన హృదయాన్ని కడిగి శుద్ధీకరించి, పడిపోయిన జీవితాన్ని కడిగి శుద్ధీకరించి, వ్యభిచారి యొక్క హృదయాన్ని కడిగి శుద్ధీకరించడానికి నా యేసుక్రీస్తు లోకంలో జన్మించాడండి. బోలమనగా పాపానికి సాదృశ్యం. బోలమనగా చేదు. చేదు అనగా ఏంటిదండి? విషముతో కూడింది. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఘోర శిలువలో మరణించే ముందు ఆయన దాహం 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 అని అరుస్తుంటే, అక్కడున్న బతులు తీసుకెళ్లి చిరకను ముంచపై ఇదిగో దాహం తాగమని ఇచ్చారు ఆయనకు. ఏ చిరక ఇచ్చారండి? చేదు చిరక. చేదు చిరక. ఆ సేదే నీ పాపం, ఆ సేదే నీ రోత హృదయం, ఆ సేదే నీ యొక్క రోత జీవితం, ఆ సేదే మా మనసులో ఉన్న కలిశం. ఆ కలిశాన్ని ఆయన తీసుకొని, ఆ సేదు ఆయన తీసుకొని, ఆ యొక్క ఆ విషము సేదు ఆయన తీసుకొని
నిలువెల్లగా నిన్ను కడగటానికి తన రక్తాన్ని తన కలవరగిరిలో నీ కోసం నా కోసం రక్తాన్ని దారబోసాడండి. తెలిసిన ప్రేమని దేవుని బిడ్డలారా, జ్ఞానులు మామూలుగా రాలేదండి. వారు వచ్చిన దాని వెనక చాలా రహస్యం దాయబడింది. బోలమనగా పాపానికి సాదృశ్యమైనది. ఆయన గిన్నెలోనే తాగుతూ ఒక తల్లి వచ్చి అడిగింది, అయ్యా నా కుమారుణ్ణి, మార్కు సువార్తలో అమ్మకం రాబడి, అయ్యా నా కుమారుణ్ణి నీ ఇరువురి పక్కల పెద్ద కుమారుని చిన్న కుమారుని కుడి పక్కల ఎడం పక్కల కూర్చోబెట్టుకొని అడుగుతున్నాడు ఆయన. అమ్మా నేను తాగింది మీరు తాగగలుగుతారంటే తాగుతామయ్యా అన్నారు. తాగొచ్చు ఓకే, కానీ నా కుడి పక్కల ఎడం పక్కల కూర్చోబెట్టుకోవడానికి నాకేం లేదండి, ఏం లేదు, అవకాశము లేదు. అది నా కేవలం నా తండ్రి ద్వారానే. నా కుడి పక్కన కూర్చోవాలన్న నీ కుమారులు, నా ఎడం పక్కన కూర్చోవాలన్న నీ కుమారులు, ఆ యొక్క రైట్స్ ఇచ్చేవాడు ఎవడన్నాడుగా ప్రభు అయినా నా తండ్రి అయిన యెహోవా దేవుడు మాత్రమే ఆజ్ఞాపించాలి. అలా కూర్చోడానికి అర్హత కలిగి ఉన్నావా ఈరోజు? అలాగ ప్రభు రాజ్యంలో ఉండటానికి అర్హత ఉందా? ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి మన గుండెల మీద వేసినట్టు ఆలోచించేద్దాం. నిజముగా మన హృదయంలో పాపపు జీవితంతో పుట్టిన మనము ఆనాడే అవ్వ ఆదాము ఎప్పుడైతే ఆ ఏదైనా తోటలో, ఆ సుందరమైన తోటలో దేవుడు చల్లని పూట వారితో కలిసి మెలిసి బ్రతకాలని ఆదామా ఎక్కడ ఉన్నామన్నప్పుడే ఆయన దారి తప్పిపోయినాడు. ఆయన స్వరమిని సిగ్గు వచ్చిన తెలుసుకొని చెట్ల చాటును వారు దాగుకొనిరని ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటలు. ఆదామా ఎవరు చెప్పాడు మీకు ఈ సిగ్గు వచ్చిందని, ఈ పండు తినమని, నేను తినవద్దన్న పండు తింటినా అని అడిగాడు. అప్పుడే వారి యొక్క ఉన్న దేహాలను కోల్పోయారు. పరిశుద్ధాత్మ దేహాన్ని కోల్పోయారు, పరిశుద్ధాత్మను కోల్పోయారు, పరిశుద్ధాత్మ యొక్క జీవాన్ని వారు కోల్పోయారు. పేరుకు మాత్రమే బ్రతుకున్నారు, కానీ వారు ఎలా ఉన్నారని మృతులు మాత్రమే. శరీరానికి బ్రతికే ఉన్నాము, ఆత్మీయంగా వారు ఏమైనండి చనిపోయి ఉన్నారు. అందుకని నా ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ పాప పండు తిన్నాడో మనిషి అధికారం మొదలుకొని నడినెత్తి వరకు కూడా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాబడింది, చదవదండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవబడింది. మనిషి నిలువెల్లా పాపానితో పోల్చబడిండు, విషముతో తాకబడ్డాడు, ఇసుమతో నింపబడ్డాడు, ఇసుమతో మండిపోయాడు మానవుడు. ఎక్కడైనా చూద్దామంటే కొంచెమైన స్వస్థత లేదు. అందుకే నిన్ను స్వస్థపరచడానికి, నీ హృదయాన్ని స్వస్థపరచడానికి, నిన్ను దేవుని చెంతకు చేర్చడానికి ఆ విషమైన పుచ్చుకొని నీకు తేనె లాంటి మధురమైన జీవితము నీకు ఇవ్వాలని జుట్టు తేనె ద్వారాల కన్నా నా యేసు ప్రేమ ఎంతదండి మధురమైనదండి. దేని వాక్యం సెలవిస్తుంది, జుట్టు తేనె దారుల కన్నా నా యేసు ప్రేమ మిన్నది. ఆయన ప్రేమమైన కాబట్టి ఇక్కడ నువ్వు ప్రేమతో బ్రతుకున్నావు. ఆయన కరుణమైన బట్టి ఇక్కడ నువ్వు కరుణిస్తున్నావు, బ్రతుకుతున్నావు. ఓ నా ప్రియమైన దేవుడు సంగమా, ఎనక కూర్చున్న ఎవరి బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ఎవరి బిడ్డలారా జాగ్రత్త. ఇక నాకు సమయం ఉంది, ఇక నేను ఎవరిని నా పెళ్లి కాలేదు, నా ఇష్టాసారంగా జీవించవచ్చు, నా ఇష్టాసారంగా బ్రతకవచ్చు అని అనుకుంటున్నాను. జాగ్రత్త. పాపం పరిప్రకమైందంటే మరణమును కంటుంది. మరణం కనగానే మనిషి ఈ లోకం నుంచి వదిలి పోవాల్సి వస్తుంది. పాపం గర్భం ధరించి మరణమును కంటుంది. ఆ స్థితికి వచ్చేదాకా నువ్వు పాపంలో బతుకొద్దని నీకోసం ఆయన ఆ చేదు చిరకను పుచ్చుకున్నాడు. నీకోసం ఆ చేదును అనుభవించాడు ఘోరమైన కల్వరిగిరిలో. తన పాత్ర గిన్నె అని ఉంది రాయబడి మత్తయి సువార్తలో. ఆ గిన్నె చూస్తున్నప్పుడు ఆ గిన్నెలో ఏం కనపడుతుందంటే ఆయనకు ఆ గిన్నెలో చేదు కనపడుతుంది అనగా చేదు అనగా పాపాన్ని చూస్తున్నాడు. పాపం అనగా ఆయన ఎందుకు వచ్చాడంటే మన పాపంలో మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇక ఎంతకాలం నీ పాపం ఒప్పుకోకుండా బ్రతుకుతావు? ఇక ఎంతకాలం దేవునికి చేదు బ్రతుకులు బ్రతికిస్తావు? ఇక ఎంతకాలం చేదు దేవునికి తాపుతావు నీ జీవితం ద్వారా? చూడండి, ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను త్వరగా. నా ప్రేమ దేవుని సంగమా, 3వ అధ్యాయం తర్వాత నేను తెలియజేస్తాను. సామెతల గ్రంథము, కీర్తన గ్రంథం ముందు చదివి 38వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. త్వరగా
దేవుని బిడ్డలారా, నా మూర్ఖత్వం వల్ల కలిగిన గాయములు దుర్వాసన కలిగినవి సవించుచున్నవి. ఏమిటి? దేని వల్ల కలిగినాయండి? నా మూర్ఖత్వం వలన. దేవుడు సేవకుడు వచ్చి మన సంఘంలోకి వచ్చి మీ ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేసి, అన్నా ప్రార్థనకు రా, చెల్లె ప్రార్థనకు రా, అక్క ప్రార్థనకు రా అని దేవుడు సేవకుడు ఎందుకు చెబుతున్నా తెలుసా? నీ మూర్ఖత జీవితం నుంచి మరలా తిరిగి బ్రతకాలని. ఎస్కేల్ గ్రంథంలో అంటాడు, దుర్మార్గుడు దుర్మార్గం నశించడం నాకు ఇష్టం లేదని దుర్మార్గత నుంచి మరలా మేలుకొని నా ప్రభు సన్నిధికి వస్తే నాకు అంతకన్నా సంతోషం మరొకటి లేదని ఎస్కేల్ గ్రంథంలో ఈ వచనాలు రాయబడినాయి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎస్కేల్ గ్రంథం 14 మాత్రం చూడగలుగుతారు. దుర్మార్గులు చనిపోవటం నాకు ఇష్టం లేదు, అందుకే ఆ దుర్మార్గతను సహించడానికి, ఆ దుర్మార్గులు చంచడానికి, ఆ దుర్మార్గులు తీసివేయటానికి ఈ రోజున దేవుడు ఈ లోకంలో నిర్ణయించింది. అందుకు అక్కడ రాయబడు, నా మూర్ఖత్వం వల్ల నాకు గాయాలు కలిగినాయి. నీ తల్లి చెప్పించింది, అయ్యా తాకూడదు, అయ్యా తాకాకు, తండ్రి చెప్పిన విను, తల్లి చెప్పిన తిను, నువ్వు తినగొద్దు, విషంత పోవద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం మాటొద్దని నీ తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినాలి. అందుకే గాయాల పాలవుతున్నావు. ఆ గాయమే నీ మూర్ఖత్వం వలన గాయం తగులుతున్నది. ఆ గాయాన్ని మానపడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 10:10 అంటాడు, దొంగ దోచుకోవడానికి వచ్చును, ఆయన గాయముల ద్వారా ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునని. దొంగన ఎవడు? సాతానుడు. వాడు దోచుకునేవాడు, మనిషిని నష్టపరిచేవాడు, మనిషిని శాపములకు నెట్టేవాడు, మనిషిని నరకానికి లాక్కొని పోయేవాడు. వాడిది ఈ లోక అధికారి. అందుకని నీ మూర్ఖతను బట్టి నా కంటిగా హాయిగా మత్తుగా బాగుంది అని చెప్పి నా శరీరానికి సుఖాన్ని ఇస్తుందని ఈ యొక్క శరీరం ద్వారా కోరికలు తీర్చుకుంటున్నావేమో జాగ్రత్త. నీ శరీరానికి గాయం తగులుతున్నాయి, నీ ఆత్మ గాయం తగులుతుంది. ఆ గాయముల వల్లంట ఏ వాసన వస్తుందండి? దుర్వాసన కలుగుతుంది. అందుకే ఆ మాట చక్కగా, ఎవరికి గాయాలు చూడండి, ఎవరికి బాధ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖమైన మాట సామెత గ్రంథం 23-29 వచనంలో రాయబడినాయి. ఎవరికి చూడండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులు. చదువుతుంది, ద్రాక్ష రసముతో పొద్దుపుచ్చువానికే కదా. ఓ నా ప్రేమ తండ్రులారా, యవన బిడ్డలారా, వినండి. ఈ రోజున ద్రాక్ష రసం అనగా సారాయికి సాదృశ్యమైనది. ఒకప్పుడు మత్తు పదార్థం, ఎక్కడ పాత నిబంధన కాలంలో అది మత్తు పదార్థం. ఈ శ్రమ వచ్చింది ఎవరికి? మత్తు తాగేవారికే. ఈ బాధలు వచ్చేది ఎవరికి? మత్తు పదార్థం తూగేవారికే. ఈ యొక్క గొడవలు వచ్చేది ఎవరికి? మత్తులో తిరుగుతున్న వారికే, వారి కుటుంబాలకే, వారి పిల్లలకే, వారి భర్తలకే, వారి భార్యలకే ఈ శ్రమ. అందుకే అంటున్నాడు, ఆ వచనం కంటిన్యూ చేయమ్మా. 31 వచనం చూడండి, ఏమంటాడు? 31 చూడండి. ద్రాక్ష రసం మిక్కిలి ఎర్రబడగాను, అబ్బా గిన్నెలలో తలతలలాడుచుండెను, తాగుటకు రుచిగా ఉంటుంది, దాని వైపు చూడగాక. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, పిమ్మట అది సర్పం వల్ల కాటేయను, కట్లపాము వల్ల కరుచును, విపరీతమైన నీ కంటికి కనబడును, నీవు ఎర్రి మాటలు పలుకుదు. అంటే తాగుబోతుకి ఏమొస్తాయంటండి? ఎవరికి శ్రమ, ఎవరికి నింద, ఎవరికి ఆపదలు, ఎవరికి కష్టాలు, ఎవరికి ఈ శ్రమలు, ఈ బాధలు. అప్పుడంట, అయ్యా మాకేనే ఈ శ్రమలు, దేవుడు ఎందుకు మాకు ఇబ్బంది పెడుతుండో, అప్పుడు దేవుని మీద నెపం మోపుతారు. వినండి ఈ మాటలు. ద్రాక్ష రసము ఎర్రగా ఉందని, తాగుతే ఎంజాయ్ ఉంటుందని, తాగుతే మత్తులు తేలేస్తామని, తాగుతే హాయిగా గడపొచ్చని, తాగుతే అప్పులు పోతాయని, తాగుతే బాధలు పోతాయని, వాటి మీద అబద్ధం చెప్పే తాగువారులారా జాగ్రత్త. మీకే శ్రమ, మీకే ఇబ్బందులు, మీకే గొడవలు, మీకే జగడములు. వారికి ఆ పల్లెములో ఉన్నది అట్లా కనపడుతుంది అంటండి, తల్ల 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 ఆడుచున్నది, తల్ల ఆడుచున్నది. అది తాగిన తర్వాత తన కంటికి ఏం కనపడతలేదు, కానీ ఆ తాగినోడు నేల గుద్దుకోవచ్చు, గుంతల పడవచ్చు, రాయితో పొడుచుకోవచ్చు, కింద పడి
పంది గురిలో పడవచ్చు, అది హాయిగా ఉంటుంది వాడికి. ఒక్క మాట సెలవిస్తుంది దేవుడు, అది దాని వైపు నువ్వు చూడగలవు. అందుకనే ఆ ద్రాక్షను తాగి దాంతో మత్తురాలు అయిపోయి ఆ పాపంలో పుడుగుతున్నా నీ కోసం నా కోసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడని నేను తెలియజేస్తున్నాను. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకొక జ్ఞాని ఉండు, దేవుని చిత్తమైతే నేను సంఘంలో తెలియజేస్తాను. కనుక నా ప్రేమను దేవుని బిడ్డలారా, మీరు అర్పించే అర్పణ దేవునికి శ్రేష్టకరమైనది ఉండాలి. మనం అర్పించే అర్పణ దేవునికి ఇష్టకరమైనది ఉండాలి. మనం అర్పించే మన జీవితాలు దేవునికి ఇంపైనగా ఉండాలి. అందుకే నీ కోసం నా కోసమైన చేదు బోలాన్ని, చేదు రసాన్ని ఆయన తాగాడు. ఆ చేదు నీ పాపం నా పాపం, నీ పాపల కోసం నా పాపల కోసమైన ఆ కల్వరిగిరిలో రక్తాన్ని ఖర్చి నీ పాప జీవితాన్ని కడగాలని ఈ లోకానికి వచ్చాడు. నీ పాప బ్రతుకును కడగాలని ఈ లోకానికి వచ్చాడు. నన్ను ఎవరు చూడటం లేదు కదా, నేను గోడసాటం తాగుతున్నా, చెట్లలో తాగుతున్నా, కుండలలో తాగుతున్నా, నా ఇష్టం వచ్చిన పనులు నేను చేస్తున్నాను అనుకుంటే ఆయన కంటికి మరుగైన స్థలం మరి ఒకటి ఎక్కడనూ లేదు. ఈ మాటలు ముగిస్తున్నాను. నా ప్రేమ దేవుని బిడ్డలారా, విన్న మీరందరూ కూడా కొద్ది నిమిషాలు మన మనసులో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా యొక్క జీవితం ఇప్పటి వరకు ఇలాగా అంధకారమైన జీవితం కలబడి ఉందా? అంధకారమైన శక్తిలో నేను జీవిస్తున్నానా? అందుకేనయ్యా వారు జ్ఞాని అయినా రెండవ జ్ఞాని బోలాన్ని తీసుకొచ్చి సమర్పించి తన పాపాన్ని ఒప్పుకుంటూ, అయ్యా నాది పాప జీవితం, నన్ను కడిగి శుద్ధీకరించమని తన పాదముల చెంత బోలాన్ని ఉంచాడు ఆయన. అందుకే ఆయన కడగబడ్డాడు. కడగబడబట్టి ఆయన యొక్క గ్రంథంలో ఆయన పేరు రాయబడి ఉన్నది, ఆయన దేశం పేరు రాయబడి ఉన్నది, ఆయన యొక్క జీవ గ్రంథం అందు ఆయన పేరు లిఖింపబడి ఉన్నది. ఈ దినమందు నీ పేరు ఉన్నదా? నీ ఊరు ఉందా? నువ్వు తెచ్చిన కానుక ఏమైనా ఉంది ఆయన దగ్గర? లేకపోతే ఇప్పుడైనా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం. లేకపోతే ఇక నువ్వు పాపంలో ఒప్పుకోకుండా, శాపంలో ఒప్పుకోకుండా పాప రోధ తక్కువ మరి పొర్లుతున్నట్లయితే ఇదిగో ఈ దినమును దేవుడికి అనుకూలపరిచే సమయం, రక్షణ దినము. ఒకవేళ నువ్వు బాప్తిసానికి తీసుకోవాలని తీర్మానం తీసుకున్నట్లయితే ఆ ప్రభు నీకు తీసుకోవటానికి దేవుడు నీకు అనుకూలమైన సమయాన్ని అనుకరించాడు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలని దేవుని సేవకులను తెలియజేస్తున్నాను. కలమైన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమకు వెళ్ళిన ప్రభా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బలిష్టమైన రెక్కల కింద నా తండ్రి, ఇదిగో ప్రభా, ఇంతవరకు నా తండ్రి చెప్పబడిన లేఖనాలు మీ విడల యొక్క జీవితాలను నెరవేర్చండి. నా తండ్రి కృప చూపించండి. బంగారానికి రాజునికి సాదృశ్యం చూపించారు తండ్రి. బోలం నా తండ్రి పాపానికి సాదృశ్యం చూపించారు తండ్రి. అయ్యా వారు తెచ్చిన యొక్క అయ్యా మరి నా తండ్రి కానుకల ద్వారా, ఆ కానుకలే కదా నా తండ్రి వారి జీవితాన్ని కూడా మీకు సమర్పించినారు తండ్రి. వారి మనసునికి సమర్పించారు, వారి హృదయాన్ని సమర్పించారయ్యా. అలాగే నా తండ్రి మా సంఘంలో నా ప్రభా, ఏడు తల్ల వంచిన ప్రతి యవన బిడ్డలందరూ మొదలుకొని పెద్దవారి వరకు నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలను సమర్పించుకోవటానికి మరొకసారి అవకాశం కల్పించమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాట పాడుతుండగా మరి కానుకలు పట్టుకుందాం. జన్మించినాడు మహారాజు, జన్మించినాడు.
మహారాజు జన్మించినాడు, జగమేలే మహారాజు జన్మించినాడు, ఉదయించినాడు ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఇతడుకు తండ్రి సమాధాన అధిపతి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఇతడుకు తండ్రి సమాధానం అధిపతి. జన్మించినాడు జన్మించినాడు, జగమేలే మహారాజు జన్మించినాడు, ఉదయించినాడు ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. చింతల నుండి తొలగించువాడు, వ్యాధి బాధల నుంచి విడిపించు రక్షకుడు, సంపూర్ణమైన ఆరోగ్యమిచ్చి ఆనందం సంతోషంతో నిన్ను నింపువాడు. చీకు చింతల నుండి తొలగించువాడు, వ్యాధి బాధల నుంచి విడిపించు రక్షకుడు, సంపూర్ణమైన ఆరోగ్యమిచ్చి ఆనందం సంతోషంతో నిన్ను నింపుతాడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఇతడుకు తండ్రి సమాధాన అధిపతి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఇతడుకు తండ్రి సమాధానం అధిపతి. జన్మించినాడు జన్మించినాడు, జగమేలే మహారాజు జన్మించినాడు, ఉదయించినాడు ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. నిత్యవాక్యమును బోధించువాడు, సత్యమును నీకు నడిపించు నాయకుడు, మనందరిలో నివసించువాడు, ఆత్మీయుడు మనకు రక్షకుడు దేవుడు. సత్యవాక్యమును బోధించువాడు, సర్వ సత్యములోకి నడిపించు నాయకుడు, మనందరిలో నివసించువాడు, ఆత్మీయుడు మన ఆత్మకు రక్షకుడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఇతడుకు తండ్రి సమాధాన అధిపతి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఇతడుకు తండ్రి సమాధాన అధిపతి. జన్మించినాడు జన్మించినాడు, జగమేలే మహారాజు జన్మించినాడు, ఉదయించినాడు ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. నరకము నుంచి తప్పించువాడు, పరలోక మహిమలకు నిలిపే మహనీయుడు, అందరిపైన తేజస్సు నిలిపి పరమ తండ్రికి అర్పించుతాడు. నిత్య నరకము నుంచి తప్పించువాడు, పరలోక మహిమలకు నిలిపే మహనీయుడు, అందరిపైన తేజస్సు నిలిపి పరమ తండ్రికి అర్పించుతాడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఇతడు తండ్రి సమాధాన అధిపతి.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఇక్కడుకు తండ్రి సమాధాన అధిపతి జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తం నిత్యుడు తండ్రి సమాధాన అధిపతి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తం నిత్యుడు తండ్రి సమాధాన అధిపతి జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు దయచేసి గమనించండి. కొన్ని మాటలు చెప్పలేదు, మరి ప్రార్థన చేసి చివరిగా ముగిస్తాను. మన గ్రామం నుంచి ఆన్లైన్లో వదలబడుతుంది ఆరాధన, అలాగనే ఇటువంటి ప్రోగ్రామ్స్. మరి నా సొంత మెసేజ్లు కూడా దాంట్లో వదులుతుంటాం. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి అంబవరం డేట్ ఆఫ్ మరి జమీరను కొట్టినట్లయితే అది మీకు ఆన్లైన్లో మీ సెల్లో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంటుంది, చూసుకోవచ్చు. ఇది మన గ్రామం నుంచి మనకే కాదు కానీ అనేకమైన చోట్లకు ప్రాంతాలకు వెళుతుంటుంది యూట్యూబ్ ద్వారా. కాబట్టి మీరు చక్కగా పాటలు పాడడం నేర్చుకోండి. ప్రతి ఆదివారం మన సంఘం నుంచి మరి ఆన్లైన్లో వదలబడుతుంది. అందరికీ కూడా మీరు సహకరించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఎందుకనగా అది మీకు రావాలంటే సబ్స్క్రైబ్ మీరు చేయండి. చేసిన తర్వాత మీకు మీ యొక్క యూట్యూబ్లో మీరు ఇప్పుడు ఆన్ చేసుకున్న మీరు చూసుకోవచ్చు. ఇది తెలుగు బ్యాప్టిస్ట్ అంబవరం చర్చి నుంచి ప్రతి ఆదివారము ఆరాధన, అలాగనే మరి సంఘ కార్యక్రమాలు మరి జరపబడుతుంటాయి. అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా దయచేసి మీరందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసి మీరు దేవుని వాక్యం విని ఆశీర్వదించబడాలని దేవుని సేవకునికి తెలియజేస్తున్నాను. మరి చివరికి లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరు లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందా. సర్వశక్తుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి మా గొప్ప దేవ, అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవ, మరి సమయంలో మరి అంబవరం గ్రామంలో మరి నాయన మేము సంఘంగా కూడుకొని మరి ఇంతవరకు తండ్రి ఈ క్రిస్మస్ వేడుకల్లో ఎంతో జయప్రదముగా మీరు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి సమయంలో దేవా, మరి సంఘస్థులు అందరూ ఎంతగానో ప్రేమించి మరి సమయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మరి ప్రాముఖ్యంగా దేవా, మరి సమయంలో విరామంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. అద్భుతమైన రీతిగా దేవా, మరి దినమంతటిలో మరి మీరు తోడ్పాటుగా ఉండి నీ లేఖనాల ద్వారా నీ బిడ్డలను గురికొల్పబడే మాటలు నీ దాసుల ద్వారా మా ద్వారా మాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తండ్రి మరి యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవా, మీకే నీ నామాన్ని గణపరచుటకు మీరే మహిమపరచబడాలని ఆశిస్తూ ఉంటున్నాం. ఆశగల ప్రాణాలు తృప్తిపరచండి. మరి తీసుకొచ్చినటువంటి కానుకలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ కానుకల నిమిత్తం తండ్రి నీ మందిరం యొక్క పరిచర్య నిమిత్తంలో వాడబడటం సహాయం చేయండి. తీసుకొచ్చినటువంటి గృహాలు, ఇచ్చినటువంటి దాతలు, ఇచ్చినటువంటి వేసినటువంటి కానుకలన్నింటిని ఆశీర్వదించండి, దీవించండి. వారికి అంతకు రెట్టింపుగా మీరు అనుగ్రహిస్తూ రావాలని నీ పాద సన్నిధిలో మనం పెడుతుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి తల్లిని ఆశీర్వదించండి, ప్రతి తండ్రిని, ప్రతి కుమారుని ఆశీర్వదించండి. దేవా, ఇంకా మా యొక్క సంఘంలో ఏ
ఏదైనా ఉడుకుదొడుకులు ఉంటే తండ్రి మమ్మల్ని అందరినీ క్షమించండి. మరి ఈ సమయంలో తండ్రి మేమందరం ఎంతగానో తండ్రి నీ నామాన్ని కనపరచదనుగా మా యొక్క సంఘ పద్యులు మందిరం యొక్క సంఘ పెద్దలందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క సంఘంలో తండ్రి ఈ మందిరం పరిచయం చేస్తున్నటువంటి సంఘ పెద్దలందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సంఘంలో ఉండబడినటువంటి పెద్దలందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సంఘంలో ఉండబడినటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవానికి వందనాలు. సంఘంలో ఉండబడినటువంటి విధవాళ్ళ కోసం ప్రార్థిస్తుంటున్నాం. వృద్ధుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవా మీరే ఆదరణకర్తగా ఉండి నడిపించండి. దేవానికి వందనాలు. ఇంతవరకు మైకుని మీ ఆధీనంలో ఉంటూ వచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నా సంఘ పెద్ద అయినటువంటి మరి పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకా మాకు ఎన్నో మా ఉదయాలు మేలుకొల్పు కలిగినటువంటి మాటలు ఆ యొక్క పాస్టర్ గారికి మీరు అనుగ్రహిస్తూ రావాలని, ఆయన నోట మీ మాటలన్నీ ఉంచుకురావాలని ఈ పాద సన్నిధిలో మనం పెడుతున్నాం. సంఘం అంతయు తండ్రి ఐక్యమత్యంగా ఈ సన్నిధిలో గడిపే తండ్రి అనుగ్రహిస్తూ రావాలని ఈ పాద సన్నిధిలో చేరి మొరపెడుతూ యేసు నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తీసుకుందాం. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యున సాహసము చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరికీ నేను అలాగనే సంద కానుకలు చేసిన ప్రతి దాసుడికి దాసులకు నూతన వస్త్రాలు తీసుకొచ్చిన గృహాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.